ఏపీడిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ సోషల్ రాష్ట్ర ప్రభుత్వం. మొదటి ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలను ఎవరు కలిగి ఉంటారు? క్రింది వానిలో ముఖ్యమంత్రి కలిగి ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలను. తర్వాయి ప్రశ్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే వ్యవస్థను ఏమంటారు? సామఖ్య ప్రభుత్వము అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే వ్యవస్థను సామఖ్య ప్రభుత్వము అంటారు. తర్వాయి ప్రశ్న, రాష్ట్ర శాసన నిర్మాణంలో దిగువ సభగా దేని పిలుస్తారు? క్రింది వానిలో శాసనసభను. తర్వాయి ప్రశ్న, శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. తర్వాయి ప్రశ్న, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. తర్వాయి ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు? 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. తర్వాయి ప్రశ్న, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సంఖ్య 28. తర్వాయి ప్రశ్న, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? గవర్నర్. తర్వాయి ప్రశ్న, శాసన మండలి సభ్యుల్లో ఎన్నో వంతు వారిని పట్టభద్రులు ఎన్నుకుంటారు? 1/12వ వంతు వారిని పట్టభద్రులు ఎన్నుకుంటారు శాసన మండలి సభ్యుల్లో. తర్వాయి ప్రశ్న, ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? క్రింది వానిలో గవర్నర్ చేయిస్తారు. తర్వాయి ప్రశ్న, విధాన పరిషత్కు ఎన్నో వంతును స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు? విధాన పరిషత్కు ఎన్నో వంతును స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు? 1/3వ వంతు సభ్యులను. తర్వాయి ప్రశ్న, రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. తర్వాయి ప్రశ్న, శాసన మండలి విషయంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నో వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు? 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. తర్వాయి ప్రశ్న, ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సంఖ్యలో 1/4వ వంతుకు మించరాదు? 171 క్లాజ్ 1 ప్రకారం. 171 క్లాజ్ 1 ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సంఖ్యలో 1/4వ వంతుకు మించరాదు. తర్వాయి ప్రశ్న, గవర్నర్ తన విధులు నిర్వర్తించడంలో సహాయపడేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుంది అని తెలిపే రాజ్యాంగ ప్రకరణ? 163 క్లాజ్ 1 తెలుపుతుంది. తర్వాయి ప్రశ్న, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? హైకోర్టు. దేశంలో అయితే సుప్రీంకోర్టు. తర్వాయి ప్రశ్న, శాసన మండలి సభ్యుల్లో ఎన్నో వంతును గవర్నర్ నామినేట్ చేస్తారు? 1/6వ వంతు. తర్వాయి ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది? అవన్నీ కూడా శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. తర్వాయి ప్రశ్న, ఏ ఆర్టికల్ ప్రకారం 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు? 158 క్లాజ్ 3A ప్రకారం. తర్వాయి ప్రశ్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 175. తర్వాయి ప్రశ్న, శాసనసభకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? క్రింది వానిలో
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.